సిమెంట్, స్టీల్, ఇనుము ఎలాంటి లోహాలు వాడలేదు. కేవలం 2 రోజుల్లోనే అడవిలో లభ్యమయ్యే వెదురు కర్రలు, చెట్ల ఆకులు, తీగలు, రాళ్ల సాయంతో పూర్తి చేశారు. మొదట పిల్లర్ల నిర్మాణం కోసం వృత్యం ఆకారంలో చెక్కలు పెట్టి వెదురు కర్రలతో కట్టారు. ఆ వెదురు కర్రల మధ్య రాళ్లను వేసి కొట్టుకుపోకుండా బలం కోసం ఉంచారు. ఇలా 4 పిల్లర్స్ ఏర్పాటు చేసి కర్రలు పరిచారు. చెట్ల ఆకులు, తీగలతో బ్రిడ్జిని నిర్మించారు. వంతెనపై ప్రజలు నడవడంతో పాటు బైక్స్ కూడా వెళ్లేలా స్ట్రాంగ్గా బ్రిడ్జిని నిర్మించారు. పర్యావరణ హితంతో పాటు సివిల్ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా ఈ బ్రిడ్జ్ ఉంది. కర్రలు, తీగలతో వంతెన నిర్మించిన ఆదివాసీలను అందరూ మెచ్చుకుంటున్నారు.